దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభుని యేసు క్రీస్తు నామంలో వందనాలు. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు పరిచర్యల కొరకు ప్రార్థన చేయాలని ప్రభుపేట కోరుకుంటూ ఉన్నాం. మారు మనసు అనే అంశంలో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించును. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకున్న వాక్య భాగంలో నుండి ఆయన రాకముందు, యేసుక్రీస్తు రాకముందు, యేసుక్రీస్తు ఇంకా సశరీరుడికి ఈ లోకానికి రాకముందే ఆయనకు ముందుగా యోహాను ఈ లోకానికి రావటం జరిగింది. యోహాను ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసును గూర్చి బాప్తిస్మం విషయంలో ప్రకటిస్తూ వచ్చాడు. మరి ఈరోజు కూడా అనేక సంఘాలలో అనేక మంది దైవ సేవకులు ఏం ప్రకటిస్తున్నారు? దేవుని రాకట ఆసన్నమై ఉంది. దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే, దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే మారు మనసు మనం పొందాలి. పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. రక్షణ అనుభవం కలిగి బ్రతకాలి. చాలామంది మారు మనసు లేకుండా జీవిస్తూ జీవితాన్ని ఎల్లబుచ్చుతూ ఉన్నారు. మరి దేవుని రాజ్యానికి మనం చేరతామా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియా దేవుని బిడ్డ. నువ్వు సంఘానికి వెళ్ళటం మంచిదే, సంఘములో సభ్యురాలుగా ఉండటం మంచిదే, సంఘములో సభ్యుడిగా ఉండటం మంచిదే. మరి మారు మనసు లేకుండా ఎంతకాలం నువ్వు సంఘంలో సభ్యురాలుగా ఉంటావు? మారు మనసు లేకుండా ఎంతకాలం సంఘంలో సభ్యుడిగా ఉంటావు? ఎంతకాలం నీ జీవిత యాత్రను కొనసాగిస్తావు? మార్పు లేని బాప్తిస్మం లేకుండా ఎంతకాలం నువ్వు మరి నామకార్థమైన అవిశ్వాస జీవితంలో జీవిస్తావు? ఒక్కసారి ఈ వాక్యాన్ని బట్టి నువ్వు ఈరోజు అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. యేసుక్రీస్తుని గురించి ముందుగానే, ఆ యొక్క మెస్సేని గురించి ముందుగానే, ఆయన ఉన్నత రక్షణ గురించి ముందుగానే యోహాను ప్రకటించడానికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు అది ప్రకటించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ వాక్యాన్ని విన్నారు. కాబట్టి ఈరోజు కూడా సంఘంలో చాలామందికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి దైవ సేవకులను దేవుడు పురుకొలిపి లేవనెత్తి అనేక సంఘాలలో సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే, ఇంకా మారు మనసు లేని కుటుంబాలు ఎంతోమంది, మారు మనసు లేని బిడ్డలు ఎంతోమంది లోకంలో జీవిస్తున్నారు. మార్పు చెంది బ్రతకాలి, ప్రభు రాజ్యానికి చేరువవ్వాలనే దాని కొరకే ఈ రోజున ఇలాంటి సువార్త ప్రకటించబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే ఈరోజే ఈ వాక్యము ద్వారా నువ్వు సంపూర్ణంగా దేవుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని కోరుకుంటూ ఉన్నాను. సంపూర్ణంగా నీ హృదయంలో ఉన్న ప్రతి పాపపు తలంపులను విడిచిపెట్టి సంపూర్ణ మారు మనసు కలిగి నువ్వు జీవించాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఈరోజు నువ్వు మార్పు చెందకుండా లోకానుసారంగా ఇంకా నువ్వు నడుచుకుంటే ఈ వాక్యము నీకే. ఈరోజు వింటున్న నీవే, ప్రభువా నాలో ఉన్న ప్రతి మలినమును తొలగించయ్యా, నాలో ఉన్న ప్రతి పాప తలంపులను తొలగించు నాయనా అంటూ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు నీలో ఉన్న ప్రతి మలినాన్ని తొలగించి నీలో ఒక సంపూర్ణ మారు మనసుని నీ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభు మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు. ఆనాడు శిష్యులు ప్రకటించారు, యోహాను ప్రకటించాడు, యేసుక్రీస్తు ప్రకటించారు. ఈరోజు ఇలాంటి సేవకుల ద్వారా కూడా మారు మనసును గురించి ప్రకటిస్తున్నాం.
అందుకనే ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొంది యేసుక్రీస్తుని హృదయంలోనికి చేర్చుకొని సంపూర్ణంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకాలనేది ప్రభు పేరట మేము కోరుకుంటూ ఉన్నాం. నిజంగా ఈ వాక్యము ద్వారా మరి ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ కూడా మరి ఈ వాక్యాన్ని విని మారు మనసు పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనకు సాక్షిగా జీవించాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.